శనివారం పుట్టినవారు ఏ రకంగా అభివృద్ధిలోకి వస్తారు, ఎలాంటివి ఎంచుకుంటే వీరికి మేలు జరుగుతుంది, ఆ విషయాల గురించి తెలుసుకుందాం. శనివారం పుట్టిన వారి మీద శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా శనివారం పుట్టిన వారి విషయంలో మొదట కొంత మందకోడిగానే వీరి జీవితం అనేది మొదలవటం అనేది ఉంటుంది. ఎందుకంటే శనితో ఎవరికి ఏ రకంగా సంబంధం ఉన్న ఇటు జాతకంలో అంటే ఇప్పుడు ఒక శనివారం పుట్టడమే కాదు, శని నక్షత్రాలైన అనురాధ, ఉత్తరాభాద్ర, పుష్యమి నక్షత్రాల్లో పుట్టిన వారికి కూడా మొదట జీవితం కొంత నెమ్మదిగానే ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. అలాగే బాల్యంలో ఏవో రకమైన కొంత ఇబ్బందులు తడబాటు పడటం అనేది కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీరు ఏదో ప్రశాంతంగా ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా అదే సమయంలో ఇంట్లో ఎవరో ఒకరి పరంగా ఏవో రకమైన చికాకులు ఎదురవుతూ ఉంటాం. దానివల్ల వీళ్ళు కొంత నియంత్రణ తప్పటం, ఒక రకమైన డిస్టర్బెన్స్కి లోనవటం, ఇవన్నీ కూడా ఎదుర్కొని పోరాటం అనేది. కనుక ఏదైనా సరే ఈ శనివారం పుట్టేవారిలో జీవితంలో ఎంతో కొంత పోరాటం చేయకుండా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక కొద్దిగా తక్కువగా ఉండటం అనేది అయితే జరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో ఏదైనప్పటికీ కూడా ఇతర మేలు చేసే గ్రహాలు అత్యధికంగా యోగిస్తే తప్ప సాధారణంగా శనివారం పుట్టిన వాళ్ళు జీవితంలో మొదట కొంత కష్ట నష్టాలతోనే ముందుకు రావటం అనేది అయితే జరుగుతుంది. ఇంకా శనివారం పుట్టిన వారు ఎవరైనప్పటికీ కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన చదువుల్లో రాణించడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మరి ఒక వయసు వచ్చాక ఏదైనా సరే పారిశ్రామికంగా ముందుకెళ్ళాలంటే కనుక సాధ్యం అవుతుంది. అలాగే 10 మందికి పోషించాలి అనుకున్నా కూడా అంటే ఏదైనా సరే ఒక ఉపాధి కల్పించడం అనేది కూడా ఖచ్చితంగా శనివారం పుట్టిన వారి చేతిలో ఉంటుంది. తర్వాత మరి ఏదైనా సరే ఇటు ధార్మిక సంస్థలు కానీ వృద్ధాప్య ఏవైతే ఆశ్రమాలు ఉంటాయో ఇవాళ వృద్ధాశ్రమాలు అంటాం, అలాంటివి ఏవైనా సరే నిర్వహణ చేయాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటివి ఏమైనా సరే నిర్వహణ చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా శనివారం పుట్టిన వారి వల్ల అయితే కనుక అవుతుంది. శనివారం పుట్టిన వారికి అయితే కనుక సాధారణంగా ఉన్న ఇబ్బంది ప్లానింగ్ అని కరెక్ట్గానే ఉండటం అనేది, తర్వాత పని చేస్తున్నంతసేపు కూడా నిజాయితీగా చేయటం అనేది, ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా సాధారణంగా వీరి మీద శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల 2 రకాలైన ఇబ్బందులతో బాధపడటం. అంటే ఏదో రకంగా పనిని వాయిదా వేయటం, ఆ రకమైన తత్వం అలవాటు అవటం అనేది ఒకటి. తర్వాత రెండోది బద్ధకం అనేది కూడా అధికంగా ఉండటం. కనుక ఈ 2 గుణాలని కనుక జయించినట్టయితే కనుక ఖచ్చితంగా శనివారం పుట్టినవారు జీవితంలో రాణించడానికైతే కనుక అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా శనివారం పుట్టిన వారు వ్యాపారాలు కన్నా కూడా ఏదైనా సరే ఉద్యోగాల పరంగా అయితేనే మరింత పేరు గడించడానికి అవకాశం ఉంటుంది. శనివారాలు పుట్టిన వాళ్ళు సాధారణంగా ఆన్ ద స్క్రీన్ కన్నా కూడా బిహైండ్ ద స్క్రీన్ అయితే కనుక అంటే తెర వెనక నుంచి ఎవరి మీదైనా సరే ఎక్కువ ప్రభావం చూపగలిగే వ్యక్తుల్లో ఈ శనివారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. శనివారం పుట్టిన వారు ఎవరైనా సరే జీవితంలో ఇంచుమించుగా 36, 34 ఆ సమయానికి వస్తే తప్ప బాగా వృద్ధిలోకి రావటం అనేది అరుదుగానే జరగటం అనేది ఉంటుంది. ఒకవేళ 34 లోపే వాళ్ళు ఏదైనా సరే అనుకోకుండా వృద్ధిలోకి వచ్చినప్పటికీ కూడా దాన్ని నిలుపుకోవటంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక శనివారం ఎవరైతే మరి వివాహానికి సంబంధించిన అంటే వైవాహిక విషయాల్లోకి వస్తే కనుక ఇక్కడ కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందటం అనేది అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సాధారణంగా భార్య భర్త వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇద్దరికి కూడా సరైన అనుకూలమైన వ్యక్తులు రాకపోయినప్పటికీ కూడా వారి మానాన్ని వారు వెళ్ళిపోవటం అంటే ఇంట్లో ఏదైనా సరే అది అలానే ఉండని, ఈయన ఇలాగే ఉండని అని ఏదో రకంగా సర్దుకుపోయి వెళ్ళిపోయే విధానమే ఉంటుంది. మనసులోనే ఎక్కువగా పెట్టుకుని బాధపడటం అనేది అయితే ఉంటుంది. బయట మాత్రం దాన్ని ఎక్కువగా ప్రస్ఫుటపరచలేకపోవటం అనేది అయితే కనుక ఉండొచ్చు. అయితే సాధారణంగా శనివారం పుట్టిన వాళ్ళు మరి నరాలు, ఎముకలు, కీళ్ళకి సంబంధించిన అంశాల్లో కనుక కొద్దిగా దృష్టి అయితే కనుక ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది. ఇక శనివారం పుట్టిన వారు ఎవరైనా సరే సాధారణంగా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. అలాగే శనివారాల పూట అప్పుడప్పుడు ఏదైనా సరే నల్ల నువ్వులు, బెల్లము చిన్న చిన్న ఉండల్లాగా అలా 8 ఉండలు చేసి ఏదైనా సరే దేవుడి గుడిలో చెట్టు లేదా మొక్క మొదల దగ్గర పెట్టినట్టయితే, లేదా ఆంజనేయ స్వామి గుడిలోనే అదే రకమైన చెట్టు లేదా మొక్క దగ్గర పెట్టినట్టయితే, ఇలా మధ్య ఏదైనా సరే 2 నెలలకోసారో 3 నెలలకోసారో అలా అప్పుడప్పుడు శనివారాలు పుట్టడం ఆ రకంగా పెట్టడం వల్ల కూడా చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ఇక శనివారం నాడు ఎప్పుడైనా సరే పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వారు 5వ తారీఖు, 8వ తారీఖు, 17వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 26వ తారీఖు ఎక్కువగా వీరికి యోగించే రోజులుగా కూడా
చెప్పుకోవచ్చు. అలాగే బుధ, శుక్ర, శనివారాల్లో ఏదైనా పని చేసినట్టయితే గనక ఉన్నంతలో మేలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది.